అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకొని కాపురం మాత్రం తన వదినతో చేస్తున్నాడు అని అంటోంది ప్రియ. తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది. ఈ మధ్య మా ఆయన మారిపోయాడు, అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్, ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడ్డు. తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 ఇయర్కే? నేను మా ఇంటికి వెళ్ళిన, మా రూమ్కి వెళ్ళాను. ఫస్ట్ మా రూమ్లో మా ఆయన గారు లేరు. ఈ టైంలో అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పొడుగా పెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూములు ఇలా తెరిచున్నాయి, మా అక్కడ అడుగుదాం కదని అడిగితే వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయాను. అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. ఇదేంటి అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకన్నా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదేంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, ఆ వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతూ ఉంది, ఎక్కడ ఏమొచ్చి మాట్లాడుతుందో కొంచెం మనకు తెలుస్తుంది. అమ్మాయి అవును బాబా, నేను చూసాను బాబా, నేను కళ్ళారా చూసాను తెలుసా. అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి కానీ మరితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు మేడం. ఓకే. మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు ఈ దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి? మరి 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికి రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? తాళి కడితేనే మాత్రమే మొగడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం, నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? రమేష్ సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. మోదేం లేదు, అంటే తను ఒంటరిగా ఉంటుంది, మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా. సో ఒకరోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మాట్లాడదామని ట్రై చేశా, తను ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ రోజు అడిగాను నార్మల్గా. సో నెక్స్ట్ డే ఎట్లయితే సరిపోదు అన్నట్టు డ్రింక్లో మొత్తం మంది కలిపాము లైట్గా. అది అర్థమైంది. తర్వాత ఎలా కంటిన్యూ అయింది? మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి. మేము తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి మేము. అంతే సార్, నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? వాళ్ళు దాకా వాళ్ళు చేసుకుని ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్ ఇది. ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్రియా గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రియా గారు? వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మామూలుగా ఇంటి దగ్గర వర్క్ చేసేదాన్ని. ఓకే. జాబ్ చేసేదాన్ని షాప్లో. ఓకే. అప్పుడు మమ్మీ వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేశారు. ఓకే, పెళ్ళయింది మీకు. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. ఇక్కడ దేనికి వచ్చారండి మీరు? అంటే పెద్దలు పెళ్లి చేశారండి, ఇష్టపడే చేసుకున్నాం ఇద్దరం కూడా. ఓకే. మంచిగానే ఉన్నాము. కానీ ఇంట్లో కొన్ని సార్లు తను నన్ను కసిరుకోవడం, అంటే ఫుడ్ పెట్టేవాడు, మంచిగా చూసుకునేవాడు, కానీ మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో చక్కగా సంబంధం చూసారు, పెళ్లి చేశారు. మీరేం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మీరు హౌస్ వైఫ్ అయినా ఇప్పుడు? హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బయటకు పనికి వెళ్తారు. బయట వర్క్ వెళ్తూ ఉంటారు. ఇదేంటి ఫస్ట్ నుంచే బాలేరా, లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఏమైనా తిట్టడం లాంటిది ఏమైనా చేస్తున్నారా? పెళ్లి అయినప్పుడు బాగానే ఉండేవాడు. ఎంతకాలం బాగున్నారు? మీకు పెళ్లి అయ్యే 1 year అవుతుంది అన్నారు కదా. 6 months బాగానే ఉన్నాడు. 6 months వరకు బాగానే ఉన్నాడు. ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ విసుక్కోవడం లాంటివి జరుగుతున్నాయి. అవును. ఎందుకు ఏంటని అడిగారా?
అడిగాను. ఆ. అడిగి మాట్లాడుతుంటే సమాధానం చెప్పేవాడు కాదు. ఏంటి నీకేంటి, తిన్నావా ఉన్నావా అంతవరకే అని చెప్పేవాడు. నీకేం కావాలి ఇంకా? తిండి పెట్టడం, ఉంచుకోవడం, హ్యాపీగా చూసుకోవడం కాకుండా అంటే నాకంటూ ఒక ప్రేమ ఉండాలి కదా మేడం, భార్యగా కేర్ చూసుకోవాలి కదా. ఏంటి నీ దృష్టిలో కేర్ అంటే ఏంటి? భార్యగా తిన్నావా ఉన్నావా ఏంటి, నీ అవసరాలు ఏంటి, ఎట్లా ఏమన్నా తేవాలా, ఇవేమి అడగడు మేడం. ఏమి ఏమి ఆయన తోస్తే ఆయన తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాడు. ఫస్ట్ 6 months ఉందమ్మా, ఆ, మొదట 6 నెలలు ఉంది, 6 నెలలు లేదు. లేదు. ఇదేంటి ప్రెగ్నెన్సీ లాంటిది ఏమి రాలేదు? ఆ, పాప పుట్టింది మేడం. పాప పుట్టిందా? ఓకే. మీకు మ్యారేజ్ 1 year కదా, అప్పుడే పాప పుట్టింది. అంటే అంతకు ముందు మామూలుగా రిలేషన్ లో ఉండేవాళ్ళం, సంబంధానికి ముందే మామూలుగా వచ్చేపోయేవాడు. ఇదేంటి మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డా? ఫస్ట్ సంబంధంగా వచ్చారు, అప్పుడు ఇష్టపడ్డాడు మా ఆయన, నేను కూడా ఇష్టపడ్డా. అప్పుడే ఇంకా రియల్ పెళ్ళికి ముందే తొందరపడ్డా. ఆ విధంగా కలుసుకొని మంచిగా ఉండేటోళ్ళం. అప్పుడు పాప కూడా పుట్టింది. కానీ ఈ మధ్య మా ఆయన మారిపోయాడు, అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. అంటే నువ్వు తిన్నావా ఉన్నావా అని అడగకపోవడం నీ దృష్టిలో బాగా చూసుకోకపోవడం. పాపతో బాధ కూడా లేదు అస్సలు, నాతో ఉండేవాడు కాదు. పడుకుంటావా లేదా అన్నట్టుగా ఉండేవాడు కాదు, ఎక్కడో పడుకునేటాడు. ఇంటికి ఒకసారి వచ్చేవాడు కాదు. పిల్లని బాగా చూసుకుంటాడా? పాపని కూడా అంత బాగా చూసుకోడు. ఎందుకమ్మా, ఏంటి అనుమానం ఏంటి నీకు? ఎందుకు అలా మారాడు? నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడు, ఏంటి తిన్నావు కదా, ఏంటి నా తలగా ఎందుకు తింటావు అని ఇసుక్కుంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? మా ఇంట్లో మా బావగారు, అక్కగారు, వాళ్ళకి ఒక పాప, నేను, మా ఆయన, మా అత్త మామగారు ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇంకా అత్త మామ వేరేగా ఉంటారు. మా తోటకోళ్ళు నేను, మా ఆయన నేను ఒక దగ్గర ఉంటాం. ఓకే. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇలా చేస్తున్నావు కదా అనేసి మా పుట్టింటి వాళ్ళు చెప్పాను. అమ్మ ఇలా పెళ్లి చేశారు, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, అడగండి అంటే భర్త అన్నాక అట్లానే ఉంటారమ్మా, మార్చుకోవాలి నువ్వే అనేసి వాళ్ళు సమాధానం చెప్పుకుంటే వచ్చేవారు. అటు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు మా ఆయన పట్టించుకోవట్లేదు. మధ్యలో నేను ఫెసర్ అయ్యి చాలా నలిగిపోతున్నాను. నేను ఏడుపు వస్తుంది, మా ఆయన అసలు ఇట్లా ఎలా మారిపోయాడు అనేసి. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అక్క కూడా ఉంది కదా, తనకు చెప్పొచ్చు కదా. తనకి చెప్తుంటే ఏంటి నాకింద చెప్తావు, తను వెళ్ళకపోతే నాకేంటి, నాకింద చెప్తున్నావు. మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది? కొట్టుకునే వాళ్ళ లేదంటే బాగానే ఉండేవాళ్ళ? మా ఆయన నేనునా? మీ ఆయన నువ్వు కాదు, మీ అక్క వాళ్ళు. మా అక్క వాళ్ళు పెద్దగా ఆమె నాతో మాట్లాడదు. కో సిస్టర్స్ మీరంతా, అంటే బ్రదర్స్ కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? రెంట్లు కలిసి వస్తాయనా లేకపోతే అది ఓన్ హౌస్? అంటే రెంటులు మామూలుగా కలిసి వస్తాయని. ఇద్దరు అన్నదమ్ములు కదా మేడం. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మొగుడు పెండ్లం మాత్రం చాలా అన్యూన్యంగా ఉంటారు మేడం. వాళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారని మాత్రమే మాట్లాడు. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్తారు. ఆయన మీ హస్బెండా? ఓకే అమ్మా. ఏంటి సార్ మీరు చెప్పండి, మీ వెర్షన్ ఏంటి? తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్ గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 year కే? పట్టించుకోవట్లేదు మేడం, పాపని కూడా ఎత్తుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. చూసుకుంటా. ఏది మీ పాప ఎక్కడుంది? పాప పడుకుంది మేడం. పడుకుందా? ఓకే, చెప్పు ఏంటి అసలు? నీ పక్కనే ఉంది కదా, ప్రాబ్లం ఇక్కడ కదా ఉంది. సరిగానే పట్టించుకుంటా మేము, తను అలానే చెప్తుంది. ఇప్పుడే పట్టించుకోనండి అని మనకు మోసపోయిందండి అంటున్నావు. ఏం పట్టించుకున్నావు అసలు? ఏం పట్టించుకున్నాను? ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడావా? 6 నెలలు బాగానే ఉన్నా కదా, మంచిగా పాపని కన్నా మంచిగా ఉన్నాం కదా, అసలు ఏమైంది నీకు? అసలు నాకేం కాలేదు, ఎందుకు అడుగుతున్నాను? మంచిగా చూసుకుంటున్నా కదా, ఇలా ముందు ఎందుకు అలా చెప్తున్నావు? నేను ఎందుకు blame ఏం చేస్తున్నావు? మంచిగా చూసుకుంటున్నావు? నువ్వు మారిపోయావు, నా ప్రేమగా చూసుకోవట్లేదు, ఇదివరకులా నువ్వు లేవు. నేను ఎప్పుడులాగానే ఉన్నా, నీకే అర్థం కావట్లేదు. ఏమున్నావు చెప్పు, నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఉంటావు, ఎలా చేస్తున్నావు అనేది. నేను మంచిగా చూసుకుంటున్నా, బట్ నీకేం అర్థం అవ్వట్లేదు నేనంటూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.